హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 1లో 4th లెసన్ కఫన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కఫన్ మీన్స్ అ వైట్ క్లాత్ స్ప్రెడ్ ఆన్ ఎ డెడ్ బాడీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సెరమనీ. సో ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళని వాళ్ళ ట్రెడిషన్కి తగ్గట్టు దే విల్ మేక్ ఓవర్ అండ్ దే విల్ డూ క్రిమేషన్. అలాంటి టైంలో చాలా మటుకు వైట్ క్లాత్ని యూజ్ చేస్తారు. ఆ వైట్ క్లాత్ని మనం ఈ లెసన్లో కఫన్ అనే టైటిల్కి యాడ్ చేయొచ్చు. సో ప్రేమ్చంద్, రైటర్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ప్రేమ్చంద్. సో ప్రేమ్చంద్ హిందీ సాహిత్యంలో, హిందీ ఉపన్యాసంలో ప్రేమ్చంద్ని మించిన ఒక మంచి రైటర్ అంటూ ఎవరు ఉండరు. బహుశా ఈయన రైటింగ్స్ అన్నీ డౌన్ టు ద ఎర్త్, ప్రతి ఒక్క నార్మల్ హార్డ్ వర్కింగ్ పీపుల్కి తగ్గట్టు ఉంటాయి. కాబట్టో ఏమో ఈయన చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా నార్మల్గా, ఎలాంటి ఫ్యాంటసీస్, ఎలాంటి ఫెయిరీ టైల్స్ లేని ఒక మంచి రైటింగ్స్ని మన చుట్టూతా సొసైటీలో జరుగుతున్న సో మెనీ ఎగ్జాంపుల్స్తో ఫార్మర్స్ గురించి, లేబర్ గురించి అండ్ పోవర్టీ, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఇలాగా ప్రతి ఒక్కరి కష్టాన్ని గురించి మనకి స్టోరీస్ ద్వారా రియలైజ్ చేయాలని ట్రై చేసే ఒక గొప్ప రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రేమ్చంద్ అని నేనైతే ఘంటాపథంగా చెప్తాను. సో అంత గొప్ప రైటర్ అయిన ప్రేమ్చంద్ కఫన్ అనే ఈ లెసన్ ద్వారా మనకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో, సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. लेखक परिचय. हिंदी के श्रेष्ठ उपन्यासकार मुंशी प्रेमचंद का जन्म 31 जुलाई 1880 को बनारस के पास लम्ही नामक ग्राम में हुआ. 1919 में बीए की परीक्षा उत्तीर्ण करने के पश्चात अध्ययन से जुड़ गया, किंतु गांधी जी के द्वारा 1920 से 1921 में चलाए गए असहयोग आंदोलन के समय सरकारी नौकरी से त्याग पत्र दे दिया. अपने राष्ट्रीय भावनाओं को अभिव्यक्ति देने के लिए प्रेमचंद ने कलम का सहारा लिया और 1930 में सरस्वती प्रेस की स्थापना की. इन्होंने हमसा और जागरण पत्रिकाओं का संपादक भी किया. हिंदी साहित्य जगत में सरस्वती प्रेस का अमूल्य योगदान भुलाया नहीं जा सकता. हम्स और जागरण ने भी हिंदी साहित्य के उत्थान में महत्व भूमिका निभाई. సో ప్రేమ్చంద్ హిందీ సాహిత్యానికి మున్షి ప్రేమ్చంద్ అనే ఈ మన రైటర్ ప్రేమ్చంద్ యొక్క బర్త్ 31 జూలై 1880లో బెనారస్లోని లమ్హీ అనే ఒక విలేజ్లో ఆయన పుట్టారు. అండ్ 1919లో తన BA కంప్లీట్ చేశారు. BA కంప్లీట్ చేసిన తర్వాత ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేశారు. కానీ గాంధీజీ స్వతంత్ర పోరాటం కోసం చేస్తున్న ఆ యోగదాన్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి తన యొక్క జాబ్కి రిజైన్ ఇచ్చేశారు. ఆ తర్వాత రాష్ట్ర భావన మీన్స్ నేషనల్ ఫీలింగ్స్ మనందరిలో కూడా చక్కగా ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈయన ఎన్నో రైటింగ్స్ని, ఎన్నో పోయమ్స్ని మన కోసం రాశారు. ఆ తర్వాత 1930లో సరస్వతి అనే ఒక ప్రెస్ని స్టార్ట్ చేశారు. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మనకి నేషనల్ ఫ్రీడమ్ ఫైటింగ్ టైంలో ఈ ప్రెసెస్ యొక్క రోల్ చాలా గొప్పగా ఎక్కువగానే ఉంది. టు మోటివేటర్స్, నెంబర్ ఆఫ్ రైటర్స్, నెంబర్ ఆఫ్ ప్రెస్ ద్వారా మనకి ఎన్నెన్నో ఆర్టికల్స్ ఇచ్చి మనలో మోటివేషనల్ ఫీలింగ్స్ ఎక్కువ అయ్యేలాగా వాళ్ళు ప్రయత్నించారు. అంతేకాకుండా హమ్స్, జాగరణ్ అనే ఇంకొక 2 ప్రెస్కి కూడా ఈయన ఎడిటర్గా పనిచేశారు. प्रेमचंद का वास्तविक नाम धनपत राय था, किंतु सरकारी सेवा में रहते हुए इन्होंने नवाब राय नाम से लेखन प्रारंभ किया. प्रेमचंद नाम जिससे देशज शब्द, लोकोक्तियां और मुहावरों का सहज సమావేశ్ మిల్తా హే. సో ప్రేమ్చంద్ అసలు పేరు, ఒరిజినల్ నేమ్ వచ్చేసి ధనపతి రాయ్. ఈయన ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ వదిలేసి గవర్నమెంట్ కోసం ఫ్రీడమ్ ఫైట్ టైంలో తన పేరుని నవాబ్ రాయ్ అనే పెన్ నేమ్తో తన రైటింగ్స్ రాయడం స్టార్ట్ చేశారు.
ప్రేమ్చంద్ యొక్క రైటింగ్స్లో ఎక్కువగా మనకి ఇడియమ్స్, ప్రోవెబ్స్ అండ్ దేశజ్ శబ్ద్ మీన్స్ నార్మల్గా మన సరౌండింగ్స్లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ప్రేమ్చంద్ గారి గురించి చెప్పాలి అంటే ఎన్ని గంటలైనా సరే అస్సలు ఆపకుండా చెప్పొచ్చు, అంత గొప్ప రైటర్ ప్రేమ్చంద్. సో ఇంకొక సెపరేట్ టాపిక్ అది చేసుకుందాం, ప్రేమ్చంద్ స్టోరీస్ అని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెसन कफन. सो कफन कहानी का सारांश लिखिए. कफन कहानी हिंदी के श्रेष्ठ कहानीकार श्री मुंशी प्रेमचंद की है. इनकी कहानियों ने कहानी विधा को नवीन दिशा प्रदान की. इनकी भाषा ग्रामीण शब्दों से युक्त, सहज और सरल है. इसमें देशज शब्द, लोकोक्तियाँ और मुहावरे का सहज समावेश मिलता है. సో రైటింగ్స్ అనేవి చాలా నార్మల్గా డౌన్ టు ద ఎర్త్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉంటాయి, డిఫికల్ట్ వర్డ్స్ అనేవి ఉండవు. ఇంకా చెప్పాలంటే మనం మ్యూచువల్గా మాట్లాడుకుంటున్నట్టు చాలా మంచిగా నార్మల్గా ఉంటుంది ప్రేమ్చంద్ గారి సెంటెన్స్ ఫార్మేషన్. इस कहानी के पात्र गीसू और माधव बाप बेटे हैं. वे दोनों ही काम छोड़ते. वे एक दिन काम करते तो 2 दिन आराम. दूसरों के खेतों से आलू मटर छुरा कर खाते थे. कोई आकर काम पर बुलाए तो दुगुनी मजदूरी मांगते थे. सो కఫన్ అనే ఈ స్టోరీలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ 3 ఉన్నాయి. ఆ మూడిట్లో ఫస్ట్ వన్ ఈజ్ గీసు అండ్ సెకండ్ వన్ ఈజ్ మాధవ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ బుధియా. సో గీసు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మాధవ్. సో మాధవ్ తండ్రి గీసు అండ్ మాధవ్ వైఫ్ పేరు బుధియా. ఈ స్టోరీ అంతా కూడా ఈ 3 క్యారెక్టర్స్ చుట్టూతానే ఉంటుంది. సో ఈ గీసు మాధవ్ వాళ్ళు ఎంత లేజీ ఫెలోస్ అంటే ఎటువంటి పని చేయకుండా ఆరాంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. వేరే వాళ్ళ పొలాల్లో నుంచి ఆలు మటర్ మీన్స్ పొటాటోస్ అండ్ పీస్ ఇలాంటివన్నీ కూడా దొంగతనం చేసుకొని తీసుకొచ్చి వాటిని ఉడకపెట్టుకొని తినడం, పడుకోవడం ఇదే వాళ్ళ పని. ఎవరైనా వచ్చి మేము పని చెయ్యండి అంటే డబల్ అండ్ ట్రిపుల్ వాళ్ళ యొక్క లేబర్ ఫీ అడిగేవారనమాట. సో అందుకని ఎవ్వరు కూడా వీళ్ళని పనిలో పెట్టుకునేవారు కాదు. गीसू की स्त्री का 2 बहुत दिन पहले देहांत हो गया था. गीसू किसानों से कहीं ज़्यादा विचारवान था. वह बैठकबाजों की कुश्ती मंडल में जा मिला था. माधव का ब्याह बुधिया से पिछले साल हुआ था. उसने ही उनकी गृहस्थिति से व्यवस्था की नींव डाली थी. वह छोटा मोटा काम करके घर प्रधाना सहकर भी स्वाभिमानी और स्वावलंबन के मार्ग में कभी अपना संतुलन नहीं खोती थी. प्रसव पीड़ा से बुधिया काराह रही है और उसकी पति माधव और ससुर गीसू अलाव जाकर औरों के खेतों से चुराए आलू बून कर खा रहे थे. दोनों में से कोई भी उठकर उसका हाल देख आने को तैयार नहीं है, क्योंकि डर यह है कि दूसरा कहीं आलूओं का ज़्यादा भाग ना खा जाए. आखिर वह अगली सुबह तक प्राण त्याग देती है और पेट में उसका बच्चा भी मर जाते हैं. సో ఈ గీసు ఈ మాధవ్ ఎంత లేజీ ఫెలోస్ అండి, ఎంత వెరీ వర్స్ట్ ఫెలోస్ అంటే పక్కన వాళ్ళ పొలాల్లో నుంచి దొంగలించి తెచ్చి అవి తిని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉండేవారు. మాధవ్ వైఫ్ బుధియా తను కొన్ని ఇళ్లల్లో ఏదో ఒక పని చేస్తూ ఇంకా తన ఫ్యామిలీని తనే పోషిస్తూ ఉంటుంది. అండ్ గీసు వైఫ్ ఎప్పుడో చనిపోతుంది అనమాట. సో మాధవ్ వైఫ్ బుధియా ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్ అనమాట. ఒకరోజు రాత్రి తనకి లేబర్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో అక్కడ వాళ్ళు ఒక హట్లో ఉంటారు కదా, ఆ హట్లో తను లేబర్ పెయిన్స్కి అల్లాడిపోతూ ఉంటే ఈ బయట మాధవ్ అండ్ గీసు వేరే పొలంలో నుంచి
దొంగతనం చేసి తీసుకొని వచ్చిన పొటాటోస్ అండ్ మట్టర్స్ ఉడకపెట్టుకొని తింటూ ఆ అమ్మాయి లోపల ప్రసవ వేదన పడుతుంటే కనీసం ఇద్దరిలో ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి తన పొజిషన్ ఎలా ఉంది అనేది చూడలేదు. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవరైనా లోపలికి వెళ్తే రెండో వాడు ఎక్కువ తినేస్తాడేమో అని వాళ్ళ భయం. అందుకని ఒకరికొకరు ఇద్దరు అక్కడే కూర్చొని శుభ్రంగా తిని పడుకున్నారనమాట. అండ్ ద నెక్స్ట్ మార్నింగ్ పాపం బుధియా అరిచి అరిచి తన లేబర్ పెయిన్స్ వల్ల తనకి సరిగ్గా ట్రీట్మెంట్ అందక చనిపోతుంది. ఆ బొజ్జులో ఉన్న బేబీ కూడా చచ్చిపోతుంది. बुधिया के कफन के लिए गीसू और माधव गांवों के जमींदारों बनियों और महाजनों से गिड़गिड़ाकर पैसा इकट्ठा करते हैं. अपने दुख का बहाना कर वे दूसरों की సానుభూతి पाने की कोशिश करते हैं. సో తను చనిపోయిందని తెలిసిన తర్వాత తనకి సెరమనీ చేయాలంటే డబ్బులు కావాలి కదా, మరి ఆ డబ్బులు అనేవి వీళ్ళ దగ్గర లేదు కదా. అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బున్న వాళ్ళు, ఆ విలేజ్లో ఉన్న డబ్బున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పడి పడి ఏడవడం మొదలు పెట్టారనమాట. అందరూ కూడా ఆ అమ్మాయి చనిపోయింది అయ్యయ్యో అని చెప్పేసి వాళ్ళు జాలిపడి ఆ అమ్మాయి సెరమనీ కోసమని డబ్బులు ఇచ్చారే తప్ప వీళ్ళిద్దరి మొహాలు చూస్తే అందరికీ కూడా వెరీ ఇరిటేషన్ అనమాట. बुधिया के कफन के लिए पैसे लेकर लौटते हुए किसी अनजानी प्रेरणा से गीसू और माधव शराब खाने में घुस जाते हैं. भरपेट भोजन करके और शराब पीकर वे अपने जीवन भर की तमन्ना पूरी करते हैं. दोनों बुधिया को खूब दुआओं देते हैं. बड़ी अच्छी थी बेचारी, मेरी तो खूब किला पीकर दोनों ने मान लिया कि बहू वैकुंठ जाएगी. उससे किसी तो सताया नहीं या दबाया नहीं. नशों की खासियत है. माधव चीख मार भर कर रोने लगा. फिर दोनों नाचने लगे. आखिर नशे से मदमस्त होकर वही गिर पड़े. సో ఇద్దరు కూడా అందరూ ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులతో తన సెరమనీ చేద్దామని వస్తున్నప్పుడు ఎవడో ఒకడు చెప్పిన మాటలు విని అక్కడ ఆల్కహాల్ షాప్స్ ఉంటాయి కదా, ఒక ఆల్కహాల్ షాప్లోకి వెళ్ళిపోయి ఫుల్గా ఆల్కహాల్ తాగేసి బాగా తినేసి బుధియా చాలా మంచిది, అసలు ఏ రోజు ఎవరిని బాధ పెట్టలేదు, తను ఖచ్చితంగా వైకుంఠానికే వెళ్తుంది, ఎంత గొప్పదో అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు పాపం చనిపోయిన బుధియాని పొగడడం మొదలుపెట్టారు. బాగా తాగి తాగి అక్కడే పడిపోయారు. प्रेमचंद की इस बहुचर्चित कहानी से ग्रामीण जीवन की समस्या, किसान मजदूरों की समस्या, नारी संवेदना दर्शाया गया है. मानवीय संवेदनाओं को बांझीकरण और पाशवीकरण ही यहाँ हुआ है, जो आज के युग की सबसे बड़ी విడంబనా హే. సో ప్రేమ్చంద్ యొక్క ఈ స్టోరీస్ నుంచి మనకి విలేజ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటో మనకి బాగా తెలుస్తాయి. అండ్ ఈ ఫార్మర్స్ అండ్ హార్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమస్యలు, అలాగే ఇన్ ద విలేజెస్ లేడీస్ ఎదుర్కొనే సమస్యలు, బాధలు అనేవి కూడా మనకి ఈ రైటింగ్ ద్వారా మున్షి ప్రేమ్చంద్ చెప్పాలనుకుంటున్నారు. నార్మల్గా కొంతమంది హార్డ్ వర్కర్స్ని చూడండి, పొద్దున్నుంచి నైట్ దాకా వాళ్ళు కష్టపడి పనిచేసి నైట్ ఏదైతే అమౌంట్ వాళ్ళు వస్తుందో అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ దే విల్ డ్రింక్ ఆల్కహాల్ అనమాట. ఆ తర్వాత ఉన్న దాంట్లో మళ్ళీ హాఫ్ అమౌంట్ వాళ్ళ వైఫ్కి ఇస్తారు అండ్ హాఫ్ అమౌంట్ వీళ్ళు పక్కన పెట్టుకుంటారు, మళ్ళీ అది తాగడానికే. సో ఇలాగా వాళ్ళు వాళ్ళ లైఫ్ని బర్బాద్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవేర్నెస్ లేక, చెప్పేవాళ్ళు లేక ఇలాగ చాలామంది కూడా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటున్నారు. సో యాజ్ అ గుడ్ సిటిజన్స్ మీరందరూ కూడా, మనమందరం కూడా ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు రేజ్ అవర్ వాయిస్, ఇది తప్పు అని చెప్పగలగాలి. ఈ లెసన్లో మీకు 3 సప్రసంగ్ వ్యాఖ్య ఉన్నాయి. ఫస్ట్ వన్, जाकर देखो तो क्या दशा है उसकी, चुड़ैल का फिसाद होंगे और क्या. సో ఈ సెంటెన్స్ అనేది ఎవరితో మాట్లాడారు అని రాసేదే సప్రసంగ్ వ్యాఖ్య. ఫస్ట్ లేఖక్ కా పరిచయ్.
उपरोक्त व्याख्या हिंदी के श्रेष्ठ कहानीकार श्री प्रेमचंद जी से लिखी गई कफन नामक कहानी से दी गई है। आज़ादी से पहले पूंजीपति जमींदारी और महाजन गरीबों के साथ जानवरों के जैसे व्यवहार करते थे। సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియాలో సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండేవారు అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అవనివ్వండి ఎలాగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క బిహేవియర్ ఉండేది అని ప్రేమ్చంద్ తన రైటింగ్స్ ద్వారా మనందరికీ తెలిసేలా చేశారు। एंड प्रसंग कहानी के प्रमुख पात्र गीसू और माधव झोपड़े के द्वार पर अलाव के सामने बैठकर आलू भूने रहे थे। अंदर से माधव की पत्नी बुधिया प्रसव पीड़ा से कारह रही थी, लेकिन दोनों में से किसी न अंदर जाकर जांच तक नहीं किया क्योंकि उसको डर था कि दूसरों का ही आलूओं का ज़्यादा भाग ना खा जाए। गीसू ने बेटे माधव से उपरोक्त बातें कही। సో గీసు మాధవ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మనం ప్రసంగి ఇక్కడ రాయాలి। ఆ తర్వాత వ్యాఖ్య ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్। गीसू ने अपने बेटे माधव से कहा कि अंदर जाकर बुधिया की स्थिति देखो, शैतान का वह करतूत रुका या नहीं। असल में उसकी प्रसव वेदना को ना समझकर इस तरह की बातें करते हैं। प्रेमचंद ने उसकी बर्बरता और पाशविकता की अमानवीयता पर यहाँ ठोस प्रहर किया है। సో వాళ్ళు ఎంత లేజీ అండ్ ఎంత ఫూలిష్ పర్సన్స్ అంటే ఒక ఆడపిల్ల ప్రసవ వేదన పడుతుంటే అది పిచ్చిదానిలాగా దెయ్యంలాగా ఎందుకు అరుస్తుందో వెళ్ళి చూడు అని చెప్పేసి ఒకరికొకరు చెప్పుకుంటున్నారనమాట। సో ఫూల్స్ ఎలా మాట్లాడతారో అండ్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో ఎలా బిహేవ్ చేస్తారో ఈ లెసన్ ద్వారా మనకి చెప్పారు। సెకండ్ వన్ फटे चीथड़ों से अपने नग्नता को ठोके हुए जिस जाते हैं, संसार की चिताओं से मुक्त कर्ज से लदे हुए। సో ఈ సెంటెన్స్కి మనకి లేఖక పరిచయ ప్రీవియస్ రాసాం కదా అది రాసేయచ్చు అండ్ ప్రసంగ్ మనకి సేమ్ స్టోరీ కంటెంట్ కాబట్టి లేఖక పరిచయ అండ్ ప్రసంగ్ ఈ లెసన్లో ఏదొచ్చినా సరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయొచ్చు। వ్యాఖ్య మాత్రం అకార్డింగ్ టు ద సెంటెన్స్ కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి। कहानीकार प्रेमचंद मानवीय मूल्यों के चतुर चिते थे। यहाँ इन दोनों की प्रकृति को दुनिया के सामने लाने के लिए उपरोक्त वाक्य का प्रयोग किया। ये दोनों बाप बेटे शर्म का अनुभूति ही नहीं करते। अपने पेट पालने के लिए काम धंधा ना करके सिर्फ लोगों को तंग करने कर्ज लेते हैं, लेकिन लौटने के बारे में अपने कोई चिंता नहीं थी। సో కొన్ని క్యారెక్టర్స్ ఇలా కూడా ఉంటారు అని చెప్పాలని రైటర్ మనకి ఇక్కడ ఈ గీసు అండ్ మాధవ్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు। వీళ్ళిద్దరూ వాళ్ళ గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి ఆలోచించరు। ఆ టైంకి వాళ్ళ బొజ్జ నిండిందా లేదా పడుకున్నారా లేదా అంతే తప్ప రేపు మన ఫ్యూచర్ ఏంటి మన చుట్టూతో ఉన్న వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు అనే ఆలోచన కనీసం కూడా ఉండదన్నమాట। ఇలాంటి క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఒక 1000 మెంబర్స్కి ఒక్కళ్ళన్నా ఉంటారనమాట। సో లేజీగా ఎలాంటి పనులు చేయకుండా టైం వేస్ట్ చేస్తూ అలాంటి క్యారెక్టర్స్ని ఉద్దేశించి కవి మనకి ఈ సెంటెన్స్ని ఇచ్చారు। नेक्स्ट थर्ड वन कैसे बुरा रिवाज है जिसे जीता जी तन डालने को चितड़ा भी ना मिले, उसे मरने पर क्या कफन चाहिए। व्याख्या बाप बेटे ने अपने बुरे आदतों से लोगों के दिए गए पैसा कर्ज कर डाले। किसी का समर्थन करते हुए गीसू कहता है जीवित रहने पर तन डालने के लिए फटा हुआ कपड़ा भी
भी है या नहीं इसके बारे में नहीं सोचते, लेकिन मरने पर कफन के बारे में सब जोर देते हैं। यह बुरा रिवाज है। अपनी गैर जिम्मेदारी को छिपाने के लिए इस प्रकार की टिप्पणी करते हैं। సో ఈ గీసు అనేవాడు బాగా తాగేసి ఏమంటున్నాడు, మనిషి బ్రతికున్నప్పుడు వాడు చిరిగిన బట్టలు వేసుకున్నాడా మంచి బట్టలు వేసుకున్నాడా అని కూడా పట్టించుకొని వాళ్ళు మనిషి చచ్చిపోయాక మాత్రం వైట్ క్లాత్ కప్పాలి, కఫన్ చేయాలి, సెరమనీ చేయాలి, ఇవన్నీ ఎలా చెప్తున్నారు, అసలు ఇలా వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు, దీని గురించి వాళ్ళకి అసలు ఏం తెలుసు అన్నట్టు బాగా తాగేసి వాగుతున్నాడు అనమాట. సో ఈ థర్డ్ సెంటెన్స్కి వ్యాఖ్య అది. नेक्स्ट फोर्थ वन, अस्थिरता नशों की खासियत. व्याख्या, जब पैसे हाथ में आए तुरंत दोनों बाप बेट खूब खा पी कर नाचने लगे, दुख और निराशा दूर हो गए, गाने लगे, नाचने लगे, उछले भी, कूदे भी, गिरे भी, मटके भी, भाव भी बताए, अभिनय भी किया और आखिर नशे में मदमस्त होकर वही गिर पड़े. इसमें नशों की विषयता बात చుకే హే. సో వీళ్ళిద్దరూ తాగేసి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చనిపోయిన తన కోడలు స్వర్గానికి వెళ్తుందని, వైకుంఠానికి వెళ్తుంది తన వైఫ్ అని మాట్లాడుకుంటూ అక్కడే తాగారు, తిన్నారు, దొల్లారు, పడ్డారు, లేచారు, పిచ్చవాగుడంతా వాగి ఇంకా అక్కడే తాగేసి పడిపోయారనమాట. పాపం బుధియా యొక్క డెడ్ బాడీ ఆ ఇంట్లోనే అలాగా ఉండిపోయింది. సో ఇది ఒక ఇమాజినేటివ్ స్టోరీ లాగా అనిపించిన ఇన్ ద ఓల్డెన్ డేస్ ఎక్కువగా ఇలాగే జరుగుతుండేవి పరిస్థితులు. సో ఈ స్టోరీ ద్వారా ప్రేమ్చంద్ ఇన్ ద ప్రీవియస్ ఎరాలో ఎలాగా ఫార్మర్స్ కానీ లేకపోతే హార్డ్ వర్కర్స్ కానీ వాళ్ళ లైఫ్లో కొన్ని సమస్యలు ఎలా ఎదుర్కొనేవారు, లేడీస్ ఎలా సమస్యలు ఎదుర్కొనేవారో మనకి ఒక మంచి ఎగ్జాంపుల్గా కఫన్ అనే ఈ లెసన్ని ఇచ్చారు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.